నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. హర్ష కుమార్ వైసీపీలోకి వస్తున్నారని ఒకటే ప్రచారం సాగుతోంది. హర్ష కుమార్ కూడా దానికి తగినట్లుగా వైసీపీ అనుకూల వాదం వినిపిస్తున్నారు. ఆయన ఇటీవల సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియో బైట్స్ లో వైసీపీని వెనకేసుకుని వస్తున్నట్లే కనిపిస్తుంది. కూటమి నేతలు ఎంతసేపు వైసీపీని విమర్శించడమేనంటని ఆయన కసుమంటున్నారు. మీకంటే వైసీపీ వారు బాగానే సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా, సాకులు చెప్పలేదు కదా అని మాట్లాడుతున్నారు. ఇక ఇటీవల పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిక మాజీ కాంగ్రెస్ నేతల మధ్య వైసీపీ వైపు వస్తారని ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఎక్కువగా హర్ష కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే హర్ష కుమార్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దళిత వర్గాల్లో మంచి పేరున్న నోరున్న నేతగా హర్ష కుమార్ కి గుర్తింపు ఉంది. ఆయన కనుక వైసీపీలో చేరితే ఆ పార్టీకి బలమైన గొంతుకగా ఉంటారు. అయితే హర్ష కుమార్ వైసీపీలో చేరడానికి ఓకే, కానీ అదంతా తన కుమారుడి కోసమే అని ఆయన సన్నిహితులు అంటున్నారు. తన కుమారుడికి 2029 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ టికెట్ ఇస్తే గనక తాను తన కుమారుడు వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అని ఆయన ఒక సందేశం పంపించారని చెప్పుకుంటున్నారు. తన రాజకీయ వారసుడిని చట్టసభల్లో చూసుకోవాలని హర్ష కుమార్ బలంగా కోరుకుంటున్నారు. దాంతో వైసీపీ నాయకత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది. హర్ష కుమార్ అయితే బలమైన నేతగా ఉంటారు, మరి ఆయన కుమారుడికి టికెట్ అంటే వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా గోదావరి జిల్లాల్లో వైసీపీ సామాజిక బలం తగ్గిపోతుంది. అక్కడ రాజకీయంగా సామాజిక పరంగా టీడీపీ జనసేన పైచే సాధించి ఉంది. అంత మాత్రం చేత గ్రౌండ్ ఖాళీగా లేకపోలేదు. ఆ బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్న మిగిలిన వర్గాలు కలుపుకుంటే వైసీపీ రాజకీయం సాఫీగా సాగవచ్చు. దానికోసం హర్ష కుమార్ లాంటి నేతల అవసరం ఎంతో ఉంది. సో ఆ విధంగా చూస్తే గనక హర్ష కుమార్ చేరికను వైసీపీ స్వాగతిస్తుందని అంటున్నారు. ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పి ముందు పెట్టవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.